నమస్తే. 3 కార్పొరేషన్లలో పట్టణ ప్రణాళిక అవినీతి ఎట్లా ఉందో, ఇల్లు కట్టుకోవాలంటే ముందే ప్లాన్ కావాలి, కానీ ఆ ప్లాన్ కదలాలంటే ఇంకో ప్లాన్ కావాలా? అసలు నగరంలో ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. సొంత జాగాలోనే ఇల్లు కట్టుకుందామని జనమంతా అనుకుంటారు. పర్మిషన్ కోసం అప్లై చేస్తారు, ఫైల్ కూడా పెట్టేస్తారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఇక ఫైల్ కదలాలంటే అంతా ఇంత కాదు. ఇక పైసల లెక్క మొదలైతే కనుక ఎవరి జేబు మీద భారం సామాన్యుడి జేబు మీదనే. ఇక హైదరాబాద్లోని చుట్టూ ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు గవర్నమెంట్ చేసింది. అవి ఏంటంటే జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజ్గిరి. మరి ఈ 3 కార్పొరేషన్లలో జనం చెప్తున్న మాట బాధ ఒక్కటంటే ఒక్కటి కాదు. సో టౌన్ ప్లానింగ్లో ఏం జరుగుతోంది? ఇటీవల జిహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ని 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీబీ ఇట్లనే పట్టుకుంది. మరి ఇది ఒక్క కేసేనా, లేక ఈ వ్యవస్థలో ఇంకేదైనా పెద్ద లెక్క నడుస్తుందా? అదేందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు అందరికీ తెలుసు టౌన్ ప్లానింగ్ అంటే ఏంది. ఇల్లు కట్టాలంటే పర్మిషన్, కమర్షియల్ బిల్డింగ్ అయితే పర్మిషన్, ల్యాండ్ యూస్, బిల్డింగ్ ప్లాన్, సెట్ బ్యాక్స్, రోడ్డు వెడల్పు, ఇవన్నీ చూసేది మొత్తం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటే. అంటే ఒక నగరం ఎట్లా పెరగాలి, ఎక్కడ ఇల్లు కట్టాలి, ఎక్కడ రోడ్డు వేయాలి, ఎక్కడ ఓపెన్ స్పేస్ ఉండాలి, ఇవన్నీ డిసైడ్ చేసేదే ఆ వ్యవస్థ. మరి అంటే ఈ డిపార్ట్మెంట్ క్లీన్గా ఉంటే నగరం అంతా క్రమంగా పెరుగుతుంటుంది. మరి ఇదే కనుక చెడిపోతే నగరం అంతా గజిబిజి అయిపోతుంది. ఇదే అసలైన లెక్క. సరే, మరి ఈ లెక్కని ఇక్కడ ఎట్లా ఉందో అది చూద్దాం. 2026లో హైదరాబాద్లో కో అర్బన్ రీజియన్ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి, మల్కాజ్గిరి. ఓకే, కొత్త వ్యవస్థ, కొత్త కార్పొరేషన్లు, కొత్త జోన్లు, కొత్త అధికారిక వ్యవస్థ అన్నీ సెట్ చేసుకుంటున్న టైంలోనే టౌన్ ప్లానింగ్ మీద ఫిర్యాదులు మాత్రం ఒక్కొక్కటిగా భారీగా బయటకు వస్తున్నాయి. తాజాగా చూస్తే కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఈ 3 కార్పొరేషన్లలో కొందరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నటువంటి విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. ఒకసారి ఆలోచించండి, టౌన్ ప్లానింగ్ అంటే ఏంది, దాని పని ఏంది? ప్లాన్ పరిశీలించాలి, నిబంధనలన్నీ చూడాలి, పర్మిషన్ ఇవ్వాలి, అక్రమ నిర్మాణం అయితే చర్య తీసుకోవాలి. కానీ ఇదే ప్రక్రియలో పైసల లెక్క కూడా స్టార్ట్ అయితే నిబంధన ఎక్కడ, నగర ప్రణాళిక ఏడా? సో ఏసీబీ పట్టుకున్న 20,000 లెక్క ఒకసారి ఇక్కడ చూద్దాం. ఆగస్టు 18 జిహెచ్ఎంసి సంతోష్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 20,000 లంచం తీసుకుంటుండగా ఆ డబ్బులు ఎందుకంటే ఒక బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ చేయడానికి, పర్మిట్ ఆర్డర్, వర్క్ కమిట్మెంట్ లెటర్ ఇవ్వడానికి కూడాను లంచం డిమాండ్ చేశారనేది ఏసీబీ అధికారుల ఆరోపణ. డబ్బులు కూడా రికవరీ చేసేశారు. కేసు మాత్రం దర్యాప్తులో ఉంది. ఇక ఒక్కసారి లెక్క అయ్యండి. ఒక సామాన్యుడు తన జీవిత పొదుపులతో ఇల్లు కట్టుకోవాలని చూస్తాడు, బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటాడు, సిమెంట్ రేటు, స్టీల్ రేటు, లేబర్ ఖర్చు ఇవన్నీ భరించాల్సి వస్తుంది, భరిస్తాడు. చివరికి ప్రభుత్వ పర్మిషన్ కోసం కూడా అప్లై చేస్తాయి. అక్కడనే ఉన్నది అసలు సంగతి. పైసలు కూడా అడుగుతారు. గుండె రగిలిపోదా మరి అట్లయితే? సో హైదరాబాద్లోని సైబరాబాద్లో ఫిర్యాదుల లెక్క ఏం చెప్తుంది? ఇగో ఇక్కడ ఇంకో షాక్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదులను ఒకసారిగా చూస్తే 60% పైగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్కు సంబంధించినవే. అంటే ఇక చూడండి ఇక్కడ ఎట్లా ఉంది. ఒక ప్రజావాణి కార్యక్రమంలోనే 121 ఫిర్యాదులు వచ్చినాయి. 70కి పైగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్కి సంబంధించినవే. ఇందులో ఏం సమస్యలు ఉన్నాయంటే ఇక చూద్దాం. అనుమతి లేకుండా అదనపు అంతస్తులు, ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణలు, రోడ్డు ఆక్రమణలు, అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మాణాలు, సెట్ బ్యాక్స్ ఏమాత్రం లేకుండా కట్టడాలు, పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి నిర్మాణాలు. ఇక చెప్పండి, టౌన్ ప్లానింగ్లో ఇన్ని ఫిర్యాదులు కనుక వస్తుంటే నగరం ఎట్లా ప్లానెడ్గా పెరుగుతుంది? ఇక్కడే అసలైన మండే విషయం ఏంటంటే, ఈ లెక్క వెనుక ఉన్న అసలు నిజం ఏంటంటే, ఒక అక్రమ భవనం అంటే కేవలం ఒక భవనం కాదు, దాని పక్కన ఇంకో భవనం వస్తుంది,
దాని పక్కన రోడ్డు ఇరుకవుతుంది. రోడ్డు ఇరుకైతే ట్రాఫిక్ పెరుగుతుంది. సెట్ బ్యాక్ లేకపోతే గాలి వెలుతురు తగ్గిపోతుంది. డ్రైనేజ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. నీటి సరఫరా మీద కూడా ఒత్తిడి పడుతుంది. పార్కింగ్ ఉండదు. ఇక చివరికి ఏం జరుగుతుంది? నగరం మొత్తం బాధపడుతుంది. అంటే ఒక ఫైల్లో జరిగిన తప్పు రేపు వేలాది మందికి ఇబ్బంది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అదే టౌన్ ప్లానింగ్లో అవినీతి ప్రమాదం జరుగుతున్నటువంటి విషయం. సోదరులారా, ఇక్కడ ఈ వ్యవస్థలో లూప్ హోల్స్ ఎక్కడున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఒక సాధారణ మనిషి రూల్ ప్రకారం కడితే అతని ఫైల్లో ప్రతి నిబంధన చూస్తారు. ఇంచు తేడా ఉన్నా అది కరెక్ట్ కాదంటారు. మరి ఎవరైనా రూల్స్ను పక్కకు పెట్టి నిర్మాణం చేస్తే అది మొదటే ఎందుకు ఆగదు? అక్రమ నిర్మాణం 2 అంతస్తులు అయ్యేదాకా, 3 అంతస్తులు అయ్యేదాకా, 4 అంతస్తులు అయ్యేదాకా ఎవరు చూడరు, లేక చూసి కూడా చూడనట్టు ఉంటారా? ఇదే అసలైన ప్రశ్న. తెలంగాణ హైకోర్టు కూడా 2026లో ఒక కేసులో అక్రమ అనధికార నిర్మాణాలు నగరాల మీద తీవ్రమైన భారం పెడుతున్నాయని, మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్, శాంక్షన్ బిల్డింగ్ ప్లాన్లను కూడా ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జరుగుతున్నాయని చాలా సీరియస్గా చెప్పింది గవర్నమెంట్కి. మరి పర్మిషన్ వ్యవస్థ, ఈ బిల్డింగ్ ఫ్లో అనేది ఎట్లా ఉంది అదొకసారి ఇక్కడ చూద్దాం. బిల్డ్ నౌ అనే ఒక కొత్త వ్యవస్థ ద్వారా బిల్డింగ్ లేఅవుట్ పర్మిషన్ల ప్రక్రియను వేగంగా డిజిటల్గా మార్చాలని గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. ఓకే, ప్రభుత్వం కొత్త వ్యవస్థను ఇట్లా తీసుకురావడానికి అందరూ వెల్కమ్ చేశారు. అయితే ట్రై కార్పొరేషన్ విభజన తర్వాత అనేక బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఫిబ్రవరిలోనే రిపోర్ట్లు అన్నీ వచ్చినాయి. కొత్త వ్యవస్థలో నిమిషాల్లో పర్మిషన్ వస్తుందని చెప్పినా కొంతమంది దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని కూడా ఒక రిపోర్ట్స్ అయితే బాగా వచ్చినాయి. అంటే టెక్నాలజీ ఒకవైపు, గ్రౌండ్ రియాలిటీ ఇంకోవైపు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. టౌన్ ప్లానింగ్లో ఉన్న ప్రతి అధికారి అవినీతిపరుడని చెప్పడం తప్పు. ప్రతి పర్మిషన్ వెనుక లంచం ఉందని చెప్పడం కూడా తప్పే. కానీ లంచం ఆరోపణలు వస్తున్నాయి, ఏసీబీ కేసులు పడుతున్నాయి, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి, అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయి. అంటే వ్యవస్థను మరింత గట్టిగా క్లీన్ చేయవలసిన అవసరం మాత్రం ఇక్కడుంది. మరి అది ఎవరి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత, కార్పొరేషన్ బాధ్యత, అధికారుల బాధ్యత. అంతకంటే ముఖ్యంగా ప్రజలకు పారదర్శకంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా అక్కడ ప్రభుత్వం మీద ఉంది. సో సోదరులారా, టౌన్ ప్లానింగ్ అంటే కేవలం బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చే ఆఫీస్ కాదు. ఇది నగరం భవిష్యత్తును రాసే డిపార్ట్మెంట్. అక్కడ ఒక ఫైల్ తప్పుగా కదిలితే రేపు ఒక రోడ్ ఇరుకవుతుంది, ఒక నాలా మూసుకుపోతుంది, ఒక కాలనీ ముంపులో పడుతుంది, ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది. అందుకే పైసలు తీసుకొని పర్మిషన్ ఇచ్చే వ్యవస్థ కాదు, రూల్స్ ప్రకారం పర్మిషన్ ఇచ్చే వ్యవస్థ కావాలి. అక్రమ నిర్మాణం కట్టిన తర్వాత చర్య కాదు, కట్టకముందే ఆపే వ్యవస్థ అనేది కావాలి. ఫైల్ కదలాలంటే మనిషి కదలాల్సిన అవసరం లేదు, ఆ ఫైల్ సిస్టంలోనే కదలాలి. ఇదే డిజిటల్ గవర్నెన్స్కి అసలైన అర్థం. ఈ 3 కార్పొరేషన్లు చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఇక ఈ 3 కార్పొరేషన్లలో ఒకే రూల్ ఉండాలి, ఒకే పారదర్శకత ఉండాలి, ఒకే జవాబుదారితనం ఉండాలి. లేకపోతే పేరు మారుతుంది, ఆఫీస్ మారుతుంది, కార్పొరేషన్ మారుతుంది, కానీ జనం బాధ మాత్రం మారదు. అందుకే ఫ్రెండ్స్, ఇది ఒక్క అధికారి విషయం కాదు, ఇది ఒక వ్యవస్థ విషయం. వ్యవస్థలో ఎక్కడ లొసుకుంటే అక్కడి నుంచి బయటికి తీయాలి, ఎక్కడ అవినీతి ఉందో చర్య తీసుకోవాలి, ఎక్కడ అక్రమ నిర్మాణం ఉందో దాన్ని ఆపాలి. ఎవడైనా సరే రూల్ ముందు అందరూ ఒకటే కావాలి. అప్పుడే మన హైదరాబాద్ నిజంగా ప్లానెట్ సిటీ అవుతుంది. లేకపోతే మాస్టర్ ప్లాన్ పేపర్ మీదనే ఉంటుంది, నగరం మాత్రం మాస్టర్ లేకుండా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పటి నుంచి మౌనం వద్దు. మన ఇల్లు మాత్రమే కాదు, మన నగరం ఎట్లా పెరుగుతుందో కూడా ప్రశ్నిద్దాం. అవినీతికి చోటు లేకుండా జవాబుదారితనం కోసం నిలబడటం నేర్చుకోండి.